ఉండాలి. దాని ముందు నుంచి నేను ఆ మర్డర్ చూశాను. అవునా? అదిగో అదే. చిత్ర, ఇటు వెళ్దాం రా. లెట్స్ గో దేర్. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? మీరు? ఐ యామ్ మేనేజర్ ఆఫ్ దిస్ రెస్టారెంట్. ఓ ఓకే ఓకే. ఇదే ప్లేస్ లో అరేబియన్ రెస్టారెంట్ ఉండాలి. దాని ముందు నుంచి నేను ఒక మర్డర్ చూశాను, కానీ అది ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. అరేబియన్ రెస్టారెంటా? మేము 20 years ఇక్కడే బిజినెస్ చేస్తున్నాం. అలాంటి పేరేం వెళ్ళలేదే. మీరేదో కన్ఫ్యూజ్ ఇక్కడికి వచ్చినట్టున్నారు. ప్లీజ్ యూ కెన్ లీవ్. హాయ్ బ్రో, ఎవరో ఒక అమ్మాయి అరేబియన్ రెస్టారెంట్ అంటూ మన దగ్గరకు వచ్చింది. దాని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అయినా ఆ మ్యాటర్ ఈ అమ్మాయికి ఎలా తెలుసు నాకు అర్థం కావట్లేదు. సంథింగ్ రాంగ్. ఓకే బ్రో, ఐ విల్ మేనేజ్. ప్లీజ్ మేడం, మీరేదో మర్డర్ అని మాట్లాడుకోవడం విన్నాను. దానివల్ల సంబంధం లేకుండా పోలీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీ కాంట్ ఫేస్ ఇట్. మీ బ్రదర్ ఎక్కడున్నారు? ఎందుకు? నువ్వు చేయలేని హెల్ప్ ఆయన చేస్తారేమోనని. బేబీ అసలు ఏంది శోష నాకు. నేను స్కూల్ చదువుకునే రోజుల్లో కూడా ఇంత పొద్దునే లేవలేదు తెలుసా. ఈ చలి దెబ్బకి నిన్న రాత్రి కొట్టిన మందు కూడా కడుపులో గడ్డ కొట్టుకొని పోయింది. నీ పాటికి నువ్వు అట్ట కొట్టుకొని పోతావేంది? అసలు ఆడికి పోతున్నావు అనేది కూడా చెప్పవే. ఆర్యా ఏందబ్బా ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిపోయిందే. నీ కంటి చూపుకి కడుపులో ఉన్నదంతా కరిగిపోయింది తెలుసా. ఆ బేబీ ఒక్కసారి పర్మిషన్ ఇచ్చావంటే పిసి కొట్టొస్తా. పోయి తగలడు. అబ్బా నీకు దండం పెడతా తల్లి, బాయ్. ఎక్స్క్యూజ్ మీ మేడం, మిమ్మల్ని లోపలికి పిలుస్తున్నారు. సారీ ఫర్ ఎస్టర్డే. మాకు బిజినెస్లో రైవల్స్ ఉన్నారు, అందుకే నేను మీతో మావాడలా. ఏమడిగారు మీరు? ఈ లేక్ పక్కున్న ఈ రెస్టారెంట్ ఒకప్పుడు మీరు అన్నట్టు అరేబియన్ రెస్టారెంటే. పాత ఓనర్ దగ్గర నుంచి మేము తీసుకున్న తర్వాత దీన్ని మేము లేక్ యూగా మార్చాం. మేము టేక్ ఓవర్ చేసిన తర్వాత ఈ లేక్ దగ్గర నాకు తెలిసి ఎటువంటి మర్డర్స్ జరగలేదు. కానీ మీ కల్లో పర్టికులర్ గా ఈ రెస్టారెంట్ ముందే నిలబడి మర్డర్ చూశానంటున్నారు కాబట్టి దీని పాత ఓనర్ అడిగి డీటెయిల్స్ ఏమైనా ఉంటే మీకు చెప్పగలను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ కలెక్షన్ కదా. I never expected such deal. You know one thing? The packing there is and the చిత్ర నవ్వుతున్నావు? దిగు బయటికి. కళ్ళు నెత్తిమ పెట్టుకున్నాడుతున్నావా? కంట్రోల్ చిత్ర, నా మాట విలు. వాడు మనల్ని ఏం చేయాలి? జాగ్రత్త. ఎవడు వాడు? వాడు మనల్ని ఏం చేయడం నీకెలా తెలుసు? అతను నా ఎక్స్ లవర్. అతనితో కొన్ని నెలల క్రిందటే బ్రేకప్ అయింది. ఎందుకు? ప్రేమించిన కొత్తల్లో మంచిగానే ఉండేవాడు. తర్వాతే రిస్ట్రిక్షన్స్ పెట్టడం స్టార్ట్ చేశాడు. అది నచ్చకే బ్రేకప్ చెప్పేశాను. అయినా వెంటపడుతూ ఇప్పటికీ ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. అంత టార్చర్ చేస్తుంటే కామ్గా ఉన్నావేంటి? ఏం చేయమంటావు? వాడు టార్చర్ చేస్తుంటే లెట్స్ టేక్ రివెంజ్. జీవితం ఎప్పుడు రెండో అవకాశాన్ని ఇస్తుంది చిత్ర. దాని పేరే రేపు. నేను నా గతాన్ని తలుచుకుంటూనో, వాణ్ణి తిట్టుకుంటూనో, లేక వాడి డెవలప్మెంట్కి ఈర్ష్యపడుతూనో ఉంటే నాకు రేపంటూ ఉన్న కొద్దిపాటి సంతోషాల్ని నేనెప్పుడు అనుభవించగలను? చిత్ర, ప్రపంచంలో అన్నిటికంటే గొప్పదేంటో తెలుసా? మోసం చేసిన వాళ్ళని కూడా క్షమించగలగడం. క్షమించడం అంటే ఒక బందీని విడుదల చేసినట్లే. కానీ క్షమించిన తర్వాతే తెలుస్తుంది ఆ బందీ మనమేనని. అందుకే జీవితంలో కోపం, పగ, రివెంజ్ లాంటి చెడును దాటడానికి ఉన్న ఒకే ఒక్క బ్రిడ్జ్ ప్రేమ మాత్రమే. ఎప్పుడూ జరిగిందాన్ని తలుచుకుంటూ పగని పెంచుకోవడంలో అర్థం లేదు చిత్రం. టైంకి వండి పెట్టావా లేదా అన్నదే ముఖ్యం. ఈ ఒక్క పూటకు మీరు వండుకోవచ్చుగా. ఏంట్రా కొత్తగా ఆర్డర్లేస్తున్నావు? సోదాపి వంట చెప్పా. పోరా, మీరు నన్ను పీడించుకొని తింటారే మిమ్మల్ని.